నమస్కారం కృష్ణారావు గారు. మనము ఈ యొక్క ప్రత్యేకమైన ఈ అంశాన్ని గురించి మనం మరి రామోజీరావు గారికి నివాళులర్పిస్తూ ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. రామోజీరావు గారు కాబట్టి ఆ రోజుల్లో నిలదొక్కుని మరి ఈ మార్గదర్శి గ్రూప్ అంటే హెచ్ఎఫ్లో ఉండి పబ్లిక్ నుంచి సంపాదించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీను ఒక రోజులో తీర్చగలిగారు. అది సబబు అవునా కాదా అనేది పక్క పెడదాం. బట్ అట్లీస్ట్ ఆయన ఈ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వలన దానివలనను ఆయన ఆబ్లిగేషన్ అనేది ఫుల్ఫిల్ చేశారు. అది ఇంకా స్టిల్ కోర్టులో మరి రాజమండ్రి మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మటుకు రామోజీరావు గారు పోయినా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన మటుకు ఈ కేసుని చాలా గట్టిగా వాదిస్తూ ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులో ఇదైన తర్వాత కూడా హైకోర్టులో వాళ్ళు ఆప్షన్ ఇవ్వమంటే మరి ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకిను స్టేట్ గవర్నమెంట్స్కి కూడాను వాళ్ళకు ఒపీనియన్స్ కూడా తీసుకుని ఇవ్వమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా ఒక 1 వీక్ 10 డేస్ ప్రకారము మార్గదర్శి హెచ్యుఎఫ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం ఉంది కాబట్టి యాజ్ ఏ హెచ్యుఎఫ్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చింది. సో ఇప్పుడు అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని ప్రకారము ఇట్లా యాక్సెప్ట్ చేయడం చట్టవిరుద్ధం అనేది నిశ్చితంగా తేలింది. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్స్ ఏ విధంగా ఇస్తాయి, దీని మీద ఏం చేస్తాము. బట్ ఒకటి రిలెంట్లెస్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక పాయింట్ మీద లేవనెత్తిన దాని మీద చాలా చక్కగా ఫైట్ చేసినందుకు వారికి చాలా అభివందనాలు. సో ఇది భవిష్యత్తులో ఎందుకంటే ఇది మ్యాటర్ సబ్జుడిస్గానే ఉంది, ఇట్లా చేశారు. సో అదే కాకుండా ఇంకో విధమైన ఇది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మరి మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడాను చాలా అవకతవకలు జరిగాయి. మరి దీంట్లో అక్కడ ఈ పెద్ద అంటే కార్పొరేట్ చిట్స్ ఇట్లాంటివన్నీ వేసేవాళ్ళంతా కూడాను పెద్ద వాళ్ళు బ్లాక్ మనీ చాలా చేసి పొలిటీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దీని మీద కూడా సరి అయినటువంటి ఇది జరగలేదు. దీని మీద ఒక విధమైనటువంటి ఒక ఎంక్వైరీ ఒక అనాలిసిస్ చేస్తే అసలైన తిమింగలాలని బయటపడతాయని చెప్పేసి ఒక ఇది కూడా ఉండేది. సో ఈ రెండింటి విషయాల మీద ఒక చిన్న అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ ఒపీనియన్ బేస్ మీదను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫైట్ చేస్తున్న దాని మీదను ఒక చిన్న వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంటే లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం ఇది సమఉజ్జీల మధ్య జరుగుతున్న వివాదం అయితే కాదు. చాలా అదేదే గోలియత్ అండ్ డేవిడ్ అనేది చెప్తారు కదా, అంత పెద్ద కొండకు లాగినట్టు ఢీకొన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. కంటిన్యూస్గా దాన్ని పర్సూ చేస్తున్నాడు. ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోబడీ ఈజ్ అబౌవ్ లా. ఫస్ట్ థింగ్ nobody can think he can do wrong things and get away with it. ఈ 2 పాయింట్స్ మీదనే ఆయన ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఒక చట్టం అనేది ఉంటే చట్టం అందరికీ సమానంగానే వర్తించాలి. కొందరు దానికన్నా అతీతులం అనుకునేటటువంటి అవకాశం లేదు. అంత గట్టిగా చేశాడు కాబట్టి ఒక స్టేజ్లో కోవిడ్ టైంలో సడన్గా అది క్లోజ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసేసారు సుప్రీంకోర్టులో. ఈయన నిలబడి మళ్ళా పోయి దాన్ని రివైవ్ చేయించుకోగలిగాడు కాబట్టి అది స్టిల్ లైవ్గా ఉన్నది ఇది కేసు. సో అది సుప్రీంకోర్టు ఫైనల్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. చాలా స్టడీ చేసి హైకోర్టు దగ్గర దీన్ని తేల్చమని ఇచ్చింది. ఇప్పుడు అందరూ అక్కడ అఫిడవిట్లు ఫైల్ చేయాలి. చాలా క్లియర్గా ఆర్బీఐ వీళ్ళు చేసింది తప్పు అని తేల్చేసింది. దట్ ఈస్ ది హెచ్యుఎఫ్ పార్ట్, ది ఫైనాన్షియల్స్. వాళ్ళకు డిపాజిట్లు తీసుకునేటటువంటి అర్హత లేదు. సరే తీసుకున్నాం, మేము మళ్ళీ తిరిగి చెల్లించామంటే చెల్లించినంత మాత్రాన తప్పు కాకుండా పోదు కదా. ఆంధ్ర తెలంగాణ కూడా ఆర్బీఐ వ్యూ పాయింట్కి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసే ఆప్షన్ అయితే ఇక్కడ ఏమి లేదు. ఎవరున్నా కానీ అక్కడ వన్స్ లీగల్గా ఉన్నదాన్ని నో అని చెప్పలేం కదా ఎవరు. సో ఇది ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పుడు తప్పకుండా వాళ్ళను ఇల్లీగల్ యాక్ట్ చేసినందుకు ఏ రకంగా దానికి పనిష్మెంట్ ఉంటుందో చూడాలి. అది కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో
ఈ డిపాజిట్లు తీసుకున్న వాళ్ళందరికీ డిపాజిట్లు విత్ ఇంట్రెస్ట్ పోయినాయా లేదా అనే వెరిఫికేషన్ కూడా ఒక ఐటమ్ కింద పెట్టారు. సో ఎవరైనా కానీ ఇప్పుడు పోవచ్చు. అంతకుముందు డిపాజిట్లు వేసి మళ్ళీ డిపాజిట్ వెనక్కించి ఉండొచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో ఇది ఒక పోర్షన్ జరుగుతున్నది. రెండోది చిట్ ఫండ్స్. చిట్ ఫండ్స్ విషయంలో మాత్రం ఇప్పుడు ఏమి జరగకపోవచ్చు, ఎందుకంటే చాలా అర్లీ స్టేజ్లో ఉంది. అది తెలంగాణలో దాన్ని కేసీఆర్ ఏమి దాని మీద దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, ఫోకస్ చేశాడు, కేసు బిల్డప్ చేశాడు. బట్ కేసు బిల్డప్ చేసి ఇంకా అది ఒక స్టేజ్కి రాలేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి అది అంత ముందుకు పోకపోవచ్చు. అంటే ఒక చిన్న విషయం, మిగిలిన చిట్ ఫండ్స్ వాళ్ళందరి మీదను రైట్స్ జరిగే, ఎంక్వైరీస్ జరిగే, సెర్చ్ ఓన్లీ మార్గదర్శనం ఒకటినే వదిలిపెట్టారనేటువంటి చిన్న వివాదం ఉంది. అది మిగిలిన వాళ్ళు ఇతను వదిలిపెట్టలేదు కదా, జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు కదా, వాళ్ళ మీద పడ్డాడు. బట్ పడ్డ తర్వాత ఇప్పుడు ఆ టెంపో కొనసాగాలన్నా డైల్యూట్ కావచ్చు కదా. ఇంకా అది కేసు ఫైల్ అయినట్లు లేదు నాకు తెలిసి, కేసు ఫైల్ అయిన స్టేజ్కి రాలేదు. రాకపోతే దాన్ని కాస్త పక్కన పడేయచ్చు, పట్టించుకోకపోవచ్చు, కొంత దాన్ని కాంప్రమైజ్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఎవడో మళ్ళా దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కోర్టులో క్వశ్చన్ చేసి కోర్టు యొక్క పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేటటువంటి ఆర్డర్ తెచ్చుకోనంత వరకు వాళ్ళు సేఫ్ అయిపోయి, ప్రభుత్వం మారింది కాబట్టి తెలంగాణలో అసలు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో అది చిట్ ఫండ్స్ వరకు. ఇది మాత్రం ఒక కొలిక్కి వస్తుంది ఈయన చేసిన రిలెంట్లెస్ ఎఫర్ట్ వలన. అండ్ గుడ్, ఐ మీన్ ఐ ఓపెనర్. సో చట్టం అనేటటువంటిది అందరికీ సమానమే, దానికి అనుగుణంగానే పనిచేయాలి. కానీ ఆ పరిధిని మీరి పనిచేసి మనం తప్పించుకోగలం అనుకోవటం కరెక్ట్ కాదనేది నిరూపిస్తాం. మంచి కరెక్ట్ విషయం పందా చెప్పారు. మరి వేచి చూద్దాం భవిష్యత్తులో రెండు స్టేట్ గవర్నమెంట్స్ ఏ విధంగా అవుతాయి, దీని మీద తీర్పు ఏ విధంగా వస్తుంది, మరి పెనాల్టీస్ వేస్తారా లేకపోతే ప్రాసిక్యూషన్ చేస్తారా అనేది మనం కోర్టు నిర్ణయం ప్రకారం వేసి చూడాలి. నమస్కారం.